హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మన ముందు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రన్నరప్ అయిన గౌతమ్ కృష్ణ గారు ఉన్నారు. సో లాస్ట్ సీజన్లో ఫైనల్ రీచ్ అవ్వలేకపోయిన గౌతమ్ ఈసారి ఫైనల్లో కూడా టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈసారి విన్నర్ గౌతమే అనేది జనాల్లో బాగా వచ్చింది. అన్ఫార్చునేట్లీ బట్ రన్నర్గా నిలిచారు. మరి తెర వెనక ఏమన్నా జరిగిందా ఏంటి, అసలు బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ గురించి గౌతమ్ ఏం చెప్తాడు, అలాగే తన కెరియర్ గురించి. కెరియర్ అంటే ఆయన ఆర్టిస్టే కాదు, మంచి డాక్టరు, రైటరు. సో చాలా క్వాలిటీస్ ఉన్నాయి గౌతమ్ గారిలో. మరి ఆ క్వాలిటీస్ గురించి తను ఏం చెప్తాడు, ఇవన్నీ ఇప్పుడు మనం గౌతమ్ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే గౌతమ్. హలో సార్, నమస్తే, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ద రన్నరప్. థ్యాంక్స్ అలాట్ సార్. సో చాలామంది మిమ్మల్ని విన్నర్గా బయటికి రావాలని ఎదురు చూశారు. బట్ అన్ఫార్చునేట్లీ రన్నర్ అయినా కూడా చాలామంది ఆడియన్స్ మనసు మీరు గెలుచుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఏంటి? సార్ చాలా 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 హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ ఆ మూమెంట్లో కొంచెం అసంతృప్తి ఉండే, అంటే ఎండ్ వరకు వెళ్ళి ట్రోఫీ లిఫ్ట్ చేయలేకపోయానన్న చిన్న అసంతృప్తి ఉంది. కానీ సో బయటకు వచ్చి చూసిన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ కానీ లేకుంటే వాళ్ళు ఇచ్చిన లవ్ కానీ అదంతా చూస్తే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైక్ ఎవ్రీ ఆర్టిస్ట్ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవ్వాలి. సో ఆడియన్స్ వాళ్ళ కోసం రూట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. సో నాకు అది దొరికినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. సో ఆ అనౌన్స్మెంట్ మూమెంట్లో అసలు మైండ్లో ఏముంది నీకు? సో అంటే లైక్ ఒక హోప్ ఉండే, అంటే గెలుస్తానేమో అన్న హోప్ ఉంది. ఎందుకంటే అక్కడ నేను చేసిన పోరాటం అంతా ఇంత కదా, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో హౌస్ మొత్తం ఎగెన్స్ట్ అయిపోయినా ఒక్కడనే నిలబడి ఫైట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, చాలా సిచ్యువేషన్స్. ఎవరు అర్థం చేసుకోకపోయినా, ఎవరు ఏ సపోర్ట్ చేయకపోయినా హౌస్లో నేను ఒక్కడనే నిలబడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా విన్నర్ అవ్వగలుగుతా అన్న ఒక చిన్న హోప్ ఉండే. కానీ ఒక చిన్న అది కాకపోయేసరికి చిన్న డిసప్పాయింట్మెంట్. కానీ ఒక హాఫ్ అన్ అవర్లోనే కోలుకున్నా. ఎందుకంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ లైఫ్ మస్ట్ గో ఆన్ అని చెప్పేసి నమ్ముతా. సోలో బాయ్గా రాబోతున్నాం ఆడియన్స్ ముందుకి. మరి హౌస్లో సోలో బాయ్ అవటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అంటే దారితీసిన పరిస్థితులు అంటే నేను ఫస్ట్ నుంచి లైక్ ఒక ఇండివిజువల్ స్టాండ్ పాయింట్లోనే ఉందామని చెప్పేసి అనుకున్నా. సో ఫ్రెండ్స్ ఉన్నా కూడా నేను ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుందాం, ఎవరైతే డిజర్వింగ్ ఎవరైతే అన్డిజర్వింగ్ దాన్ని బట్టే డెసిషన్స్ తీసుకుందాం, ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, ఒక పర్టికులర్ పర్సన్ని పెట్టుకొని ఫేవరిజం చూపించకుండా, బయస్నెస్ చూపించకుండా ఉందామని చెప్పేసి అనుకున్నా. కానీ స్టార్టింగ్లో లైక్ నేను ఫ్రెండ్స్ లాగా ఉన్న వాళ్ళు ఆ విషయం వాళ్ళకి నచ్చలేదు నా తరపున. అంటే నాకెందుకు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు నాతో ఎందుకు నిలబడట్లేదు అన్న భావనలో ఉండే. అయితే ఇక వాళ్ళకి ఆ విషయం నచ్చట్లేదు కాబట్టి నా పంతానైతే నేను మార్చుకోలేను. కావాలంటే నేను బ్యాక్ ఫుట్ వేసి ఒంటరిగానే ఉంటా, కానీ సో నా పంతాన్ని మార్గాన్ని మార్చుకోలేనని చెప్పేసి నేను దృఢంగా నిలబడ్డా. అందుకే కనీసం ఇక్కడి వరకు వైల్డ్ కార్డ్గా వెళ్ళినా కూడా ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో టాప్ 2లో రావడం జరిగిందని నేను అదే నా స్ట్రెంత్ అని నేను అనుకుంటున్నాను. ఎవరు అంత క్లోజ్గా ఫ్రెండ్స్గా ఉండి సో అంటే ఎగనెస్ట్గా మారిపోవటం అనేది? ఫస్ట్లో ప్రేరణ కానీ యష్మి కానీ సో వాళ్ళతో కొంచెం ఫ్రెండ్స్ లాగా ఉండే, తర్వాత వాళ్ళతోనే కైండ్ ఆఫ్ ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ జరగడం కానీ, పాయింట్ ఆఫ్ వ్యూస్ క్లాష్ అవ్వడం కానీ, సో వాళ్ళతోనే చిన్న ఫైట్ జరిగింది. అండ్ సో అది కామన్ బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే మనము ఒకటే ఇంట్లో 24 గంటలు వాళ్ళు ఉంచి సో మనకి ఒక కైండ్ ఆఫ్ టాస్క్స్ ఇస్తారు. మనకు కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని మన అభిప్రాయాల్ని వ్యక్తపరచమని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ క్లాష్ అవ్వడం అన్నది కామన్. కానీ లైక్ నేను అనుకున్న సిద్ధాంతం మీదనే నిలబడాలని నా పర్టికులర్ స్టాండ్ పాయింట్ దాని మీద ఉండే. సో వాళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ బాగా కుదిరింది. సేమ్ టైం యష్మితో ఇంకొంచెం క్లోజ్గా మూవ్ అయ్యావు బిగినింగ్లో. అవునవును. కానీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అమ్మాయిని అక్క అని పిలిచావు కదా, ఏంటి? అంటే అప్పటికే లైక్ మా మధ్య రిఫ్ట్ అయిపోయింది. సో నేను తను కమ్యూనికేట్ కూడా చేసుకున్నాం. అంటే ఇప్పటి నుంచి మనం జస్ట్ కంటెస్టెంట్సే. సో నార్మల్గా లైక్ నీ గేమ్ నువ్వు ఆడు, నా గేమ్ నేను ఆడుతా సో అన్నట్టు ఒక క్లారిటీ మీదనే ఉన్నాం ఇద్దరము. సో దాని తర్వాత కొన్ని సిచ్యువేషన్స్లో తను అంటే నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే మధ్యలోకి వచ్చి కావాలనే
ఇంకా గొడవని పెంచడానికి ట్రై చేసినట్టు అనిపించింది. అండ్ ఇంకో సిచ్యువేషన్లో నేను నామినేషన్లో వేరే పర్సన్తో మాట్లాడుతుంటే తను మధ్యలోకి వచ్చి సో నాదేదో బ్యాడ్ అని చెప్పేసి చూపించడానికి ట్రై చేసినట్టు అనిపించింది. సో ఆ పర్టికులర్ టైంలో ఇంకా నేను క్లియర్ కట్గా నాకు అలాంటి ఉద్దేశాలు లేవు అని చెప్పేసి, ఎందుకంటే అటువైపు ఉన్నది అమ్మాయిలు, నాకు అమ్మాయిలంటే స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది, అబ్బాయిల కంటే కూడా ఒక స్టెప్ హెడ్ ఉంచుతాను నేను. సో అంటే అటువంటి ఉద్దేశాలు లేవు అని ఎక్స్పెక్ట్ చేసే బిగినింగ్ లో ఏమన్నా అలాంటి ఉద్దేశాలు మీ ఇద్దరి మధ్య ఏమన్నా అంటే ఎక్స్పెక్ట్ చేసుకున్నారు? అంటే తనకి నువ్వు క్యూట్గా అనిపిస్తావు అది ఇది అని చెప్పేసి చెప్పిన స్టార్టింగ్లో. సో దాని తర్వాత ఎప్పుడైతే రిఫ్ట్ జరిగిందో అలాంటిదేం లేదు ఇంకా. సో మనం నార్మల్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి చెప్పిన తర్వాత సో ఇంకా మళ్ళీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల గొడవలు జరిగి దానివల్ల నేను అమ్మాయిలతో కూడా అంటే మన హౌస్లో ఏంటంటే మన వాయిస్ పుట్ డౌన్ చేయాలి. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా మనము ఎక్కడైనా ఖండించినామంటే అది ఖండించాలి. కానీ ఆ పాయింట్లో నేను ఎప్పుడైతే వాయిస్ రేజ్ చేస్తున్నా కొంచెం మంది అది డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు కొంతమంది అమ్మాయిలు. సో అట్లా వాళ్ళు ఫీల్ అవ్వకుండా కనీసం నేను ఒక రెస్పెక్టబుల్ పద్ధతిలో వాళ్ళని సంబోధిస్తే, అక్క అని చెప్పేసి నేను సంబోధిస్తే వాళ్ళు అలా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అవ్వరేమో అన్న భావనతో నేను అక్క అనడం జరిగింది ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ ఒక హర్ట్ అయిందా? హర్ట్ అయింది, పెద్ద ఇష్యూ అయిపోయింది అది హౌస్లో. అంటే ఏ అమ్మాయిని అక్క అన్నా కూడా వాళ్ళు హర్ట్ అయిపోతున్నారు. సో అదే ఎందుకు అర్థం కాలేదు. నేను ఒక డైలాగ్ కూడా అక్కడ చెప్పిన, అంటే అక్క అనడం ఇంత పెద్ద తప్పని నాకు బిగ్ బాస్ హౌస్లోనే తెలిసిందని చెప్పేసి అన్న. సో కానీ లైక్ ఆడియన్స్కి అర్థమైంది నేను ఏ ఉద్దేశంతో అన్నానో. ఆడియన్స్ ఆ విషయంలో నాకే సపోర్ట్ చేసిండ్రు, నాగ్ సార్ కూడా నాకే సపోర్టివ్గా చెప్పారనమాట. అక్క అనడంలో తప్పేం లేదు కదా అని. ఓకే. సో అంటే బయట ఏం జరిగేది నీకు తెలియదు యాక్చువల్గా, హౌస్లో ఉన్నంత వరకు. హౌస్లో టాస్క్ల విషయంలో కానీ ఇప్పుడు ఇంతకుముందు సీజన్ 7కి అటెండ్ అయ్యావు, దాదాపు 13 వీక్స్ ఉన్నావు. సో 7th సీజన్కి 8th సీజన్కి మధ్య నువ్వు గమనించిన తేడా ఏంటి? అంటే 7th సీజన్లో యాక్చువల్లీ చెప్పాలంటే కంటెస్టెంట్స్ ఇంకా ఎక్కువ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ ఉండే యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే శివాజీ గారు కానీ లేకపోతే అమర్దీప్, అంటే సీరియల్ ఆర్టిస్ట్గా తను వన్ ఆఫ్ ద లైక్ మోస్ట్ ఫేమస్ సీరియల్ యాక్టర్. ప్రియాంక జైన్, సో తను కూడా చాలా ఫేమస్, అంటే ఆల్రెడీ కొంచెం సోషల్ మీడియా ఫాలోయింగ్ కానీ కొంచెం సీరియల్ ఆడియన్స్ ఫాలోయింగ్ కానీ అమర్కి కానీ ప్రియాంకకి కానీ ఉన్నారు. దెన్ శోభాకి ఒక కైండ్ ఆఫ్ సీరియల్ ఆడియన్స్ నుంచి ఫేమ్ ఉంది. దెన్ ఇప్పుడు శివాజీ గారికి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఫెమిలియర్, వెరీ ఫేమస్ యాక్టర్, పొలిటీషియన్, అండ్ పాలిటిక్స్లో కూడా ఉన్నారు ఆయన, అండ్ పొలిటికల్లీ కూడా యాక్టివ్గా ఉన్నారు. దెన్ అట్ ద సేమ్ టైం పల్లవి ప్రశాంత్, రైతు బిడ్డ అనేది ఒక సెంటిమెంట్ ఆడియన్స్లో, రైతు అని ఒక సెంటిమెంట్ చాలా డెవలప్ అయింది లాస్ట్ సీజన్లో, రైతు బిడ్డ ఆడుతున్నాడు అని చెప్పేసి. సో అట్లా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్లో ఒక ఉన్న పీపుల్ ఉండేసరికి నేను యాజ్ ఎ ఫ్రెష్ ఫేస్ ఎంటర్ అయినా. దెన్ నేను అంత పెద్ద దిగ్గజాలతో నేను ఫైట్ చేసేసరికి అక్కడ నేను తెలియకుండా అనుకోకుండా వెలుగులోకి వచ్చేసి తెలుగు ప్రజలకి నేను చేరువైపోయినా. కానీ అప్పుడు ఏంటంటే నాకు ఇండస్ట్రీ ఎక్కువ తెలియదు అండ్ బిగ్ బాస్ ఎక్కువ తెలియదు, దెన్ లైఫ్ ఎక్కువ తెలియదు. అంటే అప్పుడు నా ఏజ్ కూడా ఇంకా తక్కువ, 1 year ఇంకా యంగర్. సో ఇంకా లైఫ్ని అంతా చూడలేదు నేను. సో అప్పుడు చిన్న పొరపాట్లు చేసిన, కొన్ని మిస్టేక్స్ చేసిన, సో అది నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా. సో బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, అరే కొన్ని విషయాల్లో నీకు తెలియకుండా కొన్ని తప్పులు చేసేసినావు అని. సో ఎక్కడైతే ఆ మిస్టేక్స్ చేసినో లాస్ట్ 1 yearలో ఇంకా నేను లైక్ ఇంకా గ్రో అయినా, ఇంకా మూవీస్ చేయడం కానీ, దెన్ లేకపోతే ఇంకా ఎక్కువ మందిని కలవడం, అండ్ అది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. నాకు అంత పెద్ద హ్యూజ్ ఒక ఆడియన్స్ని తీసుకొచ్చి పెట్టింది, తెలుగు ప్రజలకు పరిచయం చేసింది. సో యాజ్ ఎ పర్సన్ కూడా మనం ఎదిగే కొద్దీ మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాము. సో చాలా విషయాలు నేర్చుకున్న లైఫ్లో. సో ఆ ఎక్స్పీరియన్స్తోని నేర్చుకున్న ఎన్నో థింగ్స్తోని మెచ్యూరిటీతో వెళ్ళిన ఈసారి. సో అక్కడ ఇంకా నాకు అక్కడ నెగిటివ్ అయినాయని ఇక్కడ పాజిటివ్ అయింది. అంటే ఆ సీజన్ 7లో నేను నచ్చని వ్యక్తులు కూడా నాకు సీజన్ 8లో నేను నచ్చి సపోర్ట్ చేసి యునానిమస్గా లైక్ చాలామంది చాలా సర్టెన్ లెవెల్ వరకు నన్ను చాలా లైక్ గుండెల్లో పెట్టేసుకున్నారు. సో దానికి నేను సీజన్ 7లో నువ్వు చేసిన తప్పులేంటి? సీజన్ 7లో అంటే అదే లైక్ షార్ట్కట్లో చెప్పాలంటే అప్పుడు ఐ స్టూడ్ ఆన్ ద రాంగ్ సైడ్, ఈసారి ఐ స్టూడ్ ఆన్ ద రైట్ సైడ్. అది అండ్ అప్పుడు తెలియకుండా, అంటే నేను అప్పుడు కూడా ఇండివిజువల్గానే ఆడదామని అనుకున్నా, కానీ తెలియకుండా కొన్ని ఫ్రెండ్షిప్స్లో కొన్ని వాటిలో అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే
నాకు నేను సాఫ్ట్ అయిపోయి కరిగిపోయి నేను వాళ్ళనంత ప్రశ్నించలేకపోయినా ఈసారి నాకు వాళ్ళు వీళ్ళన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళని ప్రశ్నించిన. సో ఎవరిని లైక్ స్పేర్ చేయలేదు. సో దాంట్లో నేను సీజన్ 8కి సీజన్ 7కి ఆ డిఫరెన్స్ నా మధ్య అది గమనించిన. ఇప్పుడు తప్పులు చేయటం వేరు, దాన్ని దిద్దుకొని సరైన మార్గంలో వెళ్ళటం వేరు. అవును. బట్ మనలో ఉన్న ఆ క్యారెక్టర్ అనేది మారదు జనరల్గా. ఆ అగ్రెసివ్నెస్ అనేది నీలో ఉంది. కాకపోతే 8th సీజన్కి వచ్చేసరికి కొంచెం మెచ్యూరిటీతో కూడిన అగ్రెసివ్నెస్. సో అగ్రెసివ్నెస్ యాక్చువల్లీ నా ఉద్దేశంలో తప్పు కాదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో 100% అగ్రెసివ్నెస్ కావాలి ఒక వ్యక్తికి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎప్పుడైనా మీరు టాప్ 5లో ఉన్న వాళ్ళకి అగ్రెసివ్నెస్ 100% ఉంటుంది. ఎందుకంటే అక్కడ సాఫ్ట్గా ఉండి ఏం మాట్లాడకుండా పక్కనకు వచ్చేస్తే వీడు భయస్థుడు, వీడు స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు అన్నదే ఆడియన్స్కి కనిపిస్తుంది తప్ప. సో అగ్రెసివ్నెస్ అంటే ఒక నువ్వు వాదించే పాయింట్ మీద ఉండాలి. అంటే నువ్వు వాదించేది కరెక్ట్ అయితే అగ్రెసివ్నెస్ని 100% యాక్సెప్ట్ చేస్తారు జనం. సో మనం వాదించేటప్పుడు ఇప్పుడు భగత్ సింగ్ లాగా ఒక రెబెల్ అయితేనే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉండగలుగుతాం మనం తప్ప. సో ఒక గాంధేయ మార్గంలో వెళ్ళి నేను ఎవరేం చేసినా కూడా ఏం మాట్లాడను, నేను సైలెంట్గా రెవల్యూషన్ చేస్తా అంటే నడవదు బిగ్ బాస్ హౌస్లో. సో ఎక్కడైతే మనకి అగ్రెసివ్నెస్ కావాలో అప్పుడప్పుడు ఆటలో ఫిజికల్ టాస్క్స్లో కావాల్సి వస్తుంది, లేకుంటే ఎక్కడైనా మనకు అన్యాయం జరుగుతుంది అంటే ప్రశ్నించాల్సి రావచ్చు, లేకుంటే ఏదైనా నామినేషన్లో ఎక్కడైనా ఎదుటి వ్యక్తి చేసిన తప్పు ఇదని కరాఖండిగా చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. సో అక్కడ ఛానలైజ్డ్ అగ్రెసివ్నెస్ మాత్రం కావాలి. సో అది నేను చూపించిన అండ్ అది నాలో ఉన్న తత్వం ఇంకా. సో అది తీసేయలేరు. సో అప్పుడు లాస్ట్ టైం ఏంటంటే కొంచెం ఛానలైజ్డ్ లేకుండే, సో అలా బ్లాస్ట్ అయిపోయింది అటు ఇటు. సో ఈసారి మోర్ ఛానలైజ్డ్ అనమాట. ఇప్పుడు మన బయట సొసైటీలో మనం రోజు కొన్ని వందల మందిని కలుస్తుంటాము. సో ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ బిగ్ బాస్ అనేది ఒక లిమిటెడ్ ఏరియాలో మనం ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ట్రెండ్కి దూరంగా ఉండాల్సి వస్తుంది. సో ఉన్నప్పుడు మనం కొంత కోల్పోతాము, కొంత నేర్చుకుంటాము. సో అలా సీజన్ 7లో నువ్వు కోల్పోయింది ఏంటి, నేర్చుకుంది ఏంటి? వేరాజ్ 8th సీజన్కి వచ్చేటప్పటికి ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ నువ్వు డెవలప్ చేసుకున్నది ఏంటి? సో సీజన్ 7లో యాక్చువల్లీ నేను కోల్పోయింది లేదు యాక్చువల్లీ. ఎందుకంటే అప్పుడు నాకు కంప్లీట్లీ ఫ్రెష్ ఫేస్, ఎవరికి తెలియకుండా వచ్చిన కాబట్టి అప్పుడు నేనేమనుకున్నా అంటే ఏం జరిగినా నాకు ప్లస్సే, ఏది జరిగినా నాకు బోనస్సే. అంటే లైక్ ఒక రికగ్నిషన్ అండ్ ఫేమ్ తీసుకొచ్చి పెడుతుంది, ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ తీసుకొచ్చి పెడుతుంది, లేకపోతే గుర్తింపు తీసుకొచ్చి పెడుతుంది అన్న దాంట్లో వెళ్ళిన సీజన్ 7. అని నాకు తెలీదు నేను విన్ అవుతున్నా లేదా అన్న విషయం నాకు అసలు మైండ్లోనే లేదు. ఫస్ట్ ఏంటంటే ఒక 5 వారాలు ఉండాలి నా టార్గెట్. 5 వారాలు క్రాస్ చేయగానే అరే 5 వారాలు క్రాస్ చేసినావు నువ్వు అని భుజం తట్టుకొని 8 వారాలను పెట్టుకున్నా. అది క్రాస్ చేయగానే 12 వారాలను పెట్టుకున్నా. కానీ 10వ వారానికి వచ్చే టైంకి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది లాస్ట్ టైం నేను టాప్ 5లో ఉండగలుగుతా అని. సో వచ్చిన చాలామంది కూడా యాక్చువల్లీ నా గేమ్ నచ్చి టాప్ 5లో పెట్టిండ్రు ఫ్యామిలీ వీక్ అప్పుడు వచ్చిన వాళ్ళు 10వ వారంలో. సో అక్కడ ఏం జరిగిందంటే 13వ వారంలో టికెట్ టు ఫినాలే వేరే పర్సన్కి రావడం వల్ల, అర్జున్ అంబటి అనే పర్సన్కి రావడం వల్ల ఓటింగ్ ఆయనకు తక్కువ ఉన్నా కూడా ఆయన ముందుకెళ్ళిపోయిండు. నాకు ఓటింగ్ తక్కువ లేకున్నా కూడా నేను ఎలిమినేట్ అయ్యి వచ్చేయాల్సి వచ్చింది 13th వీక్. చిన్న అన్యాయం జరిగింది అక్కడ. సో అక్కడ నేను కొంచెం ఫీల్ అయినా అరే ఓటింగ్ తక్కువ లేకున్నా వచ్చేసిన అని చెప్పేసి. సో దాని తర్వాత సీజన్ 8కి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు అక్కడ సీజన్ 7లో అన్యాయం జరిగింది, సీజన్ 8లో కూడా అన్యాయం జరిగిందా? ఏమంటే అది ఇక అంటే సోషల్ మీడియా మొత్తం కోడే కూసింది, గౌతమ్ ఓటింగ్లో గౌతమే లీడింగ్లో ఉన్నాడు అనేది దాదాపు అంటే ఫినాలే జరిగే రోజు వరకు విన్నర్ గౌతమ్ అనేది బాగా ప్రబలంగా వినిపించింది. సరే అల్టిమేట్గా రిజల్ట్ అనేది రివర్స్ అయింది. సో 2 సీజన్లో అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నావా? ఎలా అన్యాయం అంటే వాళ్ళు చేశారని చెప్పట్లేదు, కానీ అంటే నాకు పర్సనల్గా అరే అది వచ్చుంటే బాగుండు అన్న ఆ భావన ఉండింది. సో ఈసారి వచ్చేస్తే అంటే నిజంగా బ్యాక్ ఎండ్లో అంటే ఆ ఓట్స్ కానీ అదంతా ఎవరికి రివీల్ చేయరు. సో ఏం జరుగుతుందన్న విషయం నిజంగా నేను ఎంత ప్రయత్నించినా నాకు కూడా తెలియని ఒక మిస్టరీ. సో దాని గురించి ఎంత ఆలోచించినా కూడా అది నిజమా కాదా అబద్ధమా ఏంటి అని నేను కరాఖండిగా నేను చెప్పలేను. విత్ ప్రూఫ్ అయితే నేను నిరూపించలేను, నేను చెప్పలేను. సో నాకు తెలియని విషయం అది. సో నేనేమనుకుంటా అంటే లైఫ్లో ఏది జరిగినా కానీ మనకి ఒక ఆడియన్స్ని సంపాదించి పెట్టిందంటే నాకు ఇది ఒక 3 నెలల జర్నీ అంతే, ఇదే నా లైఫ్ కాదు. సో ఈ షో అన్నది ఇక్కడితో ఎండ్ అయిపోయింది.
కానీ ఆడియన్స్ని నాకు సంపాదించి పెట్టింది అండ్ వాళ్ళు నేను రియల్ విన్నర్ అని చెప్పేసి చాలామంది ఫీల్ అయ్యిండ్రు కాబట్టి సో వాళ్ళని ఫర్దర్గా నేను మూవీస్తోని కానీ లైక్ నా ఫర్దర్ ప్రాజెక్ట్స్తో అలరిస్తా అని చెప్పేసి నేను భావిస్తున్నా. అండ్ నాకున్న కొంచెం లైక్ రిలీఫ్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఫిల్మ్ రెడీ అయిపోయి ఉంది కాబట్టి రెడీ టు రిలీజ్. అంటే ఇప్పుడు నేను అంటే మన ఫేమ్ ఫేడ్ అవుట్ అయిపోకముందే సో అంటే స్లోగా తగ్గుతూ వస్తుంది అంటే ఆ రీచ్ అంటే షో అయిపోయిన ఫ్యూ మంత్స్ తర్వాత జనాలు మనం ఏం ప్రాజెక్ట్ చేయకపోతే మర్చిపోయే ఛాన్స్ అది జనాలకు గుర్తుంటాం కానీ ఆ క్రేజ్ అనేది తగ్గుతుంది. సో ఆ క్రేజ్ తగ్గే లోపలే నాకు మూవీ రెడీగా ఉంది, సాంగ్స్ రెడీగా ఉన్నాయి. సో వాళ్ళని అలరించడానికి నా దగ్గర కంటెంట్ రెడీగా ఉంది కాబట్టి నేను ఆ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ లైక్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఆ విషయంలో హ్యాపీ, అంటే ఇమీడియట్లీ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి సో దానికి వాళ్ళు హ్యాపీ. ఓకే, అంటే రీసెంట్ సీజన్ తీసుకుంటే మనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈవెన్ బిగ్ బాస్ మీద బలంగా ఉంది. డెఫినెట్లీ బిగినింగ్ సీజన్స్ తీసుకుంటే ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు, ఇమేజ్ ఉన్న పర్సన్స్ మనకి ఆ షోలో కనిపించేవాళ్ళు. వేరే ఇప్పుడు మొత్తం సినేరియో మారిపోయింది. ఓన్లీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులే ఇక్కడ కనిపిస్తున్నారు, బట్ ప్రజల్లో వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. సో ఈ తేడా అనేది ఎలా చూడాలి? అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు అది సోషల్ మీడియా అనేది ఒక ఎక్స్టెంట్ వరకు అంటే వీళ్ళు కరెక్టా తప్ప అని ప్రూవ్ చేయడానికి కొన్ని వాళ్ళు సేకరించే ప్రూఫ్స్ కానీ దానికి యూజ్ అవుతుంది. కానీ అంటే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్సెస్ ఉన్నారు బిగ్ బాస్కి. అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు సోషల్ మీడియా వాడరు, అంటే లేడీస్ కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ లేకపోతే లైక్ చాలామంది సోషల్ మీడియా కాకుండా టీవీ ఆడియన్స్ ఉంటారు. సో వాళ్ళ నుంచి హెవీ ఓటింగ్ ఉంటుంది. అండ్ సోషల్ మీడియానే ఫాలో అయ్యే యంగ్స్టర్ ఆడియన్స్ కానీ జాబ్స్ చేసేవాళ్ళు, సో ఆఫీస్ సెక్టర్, వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద చాలా హెవీగా ఉంటుంది. సో అన్ని వేస్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకంటే సోషల్ మీడియా ఫాలోయింగ్ 5 రెట్లు 6 రెట్లు ఉన్న వాళ్ళు కూడా జస్ట్ 2-3 వారాల నుండి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ నాకంటే ఫేమస్ ఉన్న చాలామంది ఇప్పుడు ఈ సీజన్లో చూసుకున్నా లాస్ట్ సీజన్లో చూసుకున్నా నాకంటే ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి జనాలకు పరిచయం ఉన్న వ్యక్తులు కూడా నాకంటే ముందే ఎలిమినేట్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అది ఒక ఎక్స్టెంట్ వరకు ప్లే చేస్తుంది. కానీ ఆ హౌస్లో మనం ఏంటి అన్నది మన జనాలకి ఏదైతే ట్రూ ఫీలింగ్ మన క్యారెక్టర్ ఏంటి అని వీడు నిజంగా విన్నర్కి కేపబుల్ రా అని చెప్పేసి వాళ్ళకి ఎంత ట్రూ ఫీలింగ్ వస్తుందో సో అది ఎక్కువ ఎక్స్టెంట్ వరకు ప్లే చేస్తుందని నాకు అనిపించింది. సో నువ్వు సీజన్ 7కి వెళ్ళబోయే ముందు జరిగిన ఆల్ సీజన్స్ని ఒక్కసారి లేదు సార్ చూడలేదు అసలు. అది నేను చేసిన తప్ప యాక్చువల్గా సీజన్ 7కి ముందు. సో అది చూడాల్సిందే. అయినా చూసినా కూడా అక్కడ హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది అంటే ఇప్పుడు అది క్రికెట్ లాగానే చూసే ప్రతి ఒక్కడు బాల్ ఇలా వేయాల్సింది, బ్యాట్ ఇలా ఊపాల్సింది అని చెప్తారు. కానీ అక్కడికి వెళ్ళి మైదానంలో నిలబడే వరకు ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో మనకి తెలియదు, ఎలా ఆడతామో తెలియదు. ఆ పరిస్థితుల్లో పెద్ద పెద్ద ప్లేయర్సే అప్పుడప్పుడు డక్కోటే వెళ్ళిపోతుంటారు. సో చూసిన దానికి అక్కడ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది అక్కడ. ఇంకోటి ఇందాక మనీ ఫ్యాక్టర్ వచ్చింది మీ నోటెంబటి నుంచి. యాక్చువల్గా మనం హౌస్లో ఉన్నాగా బయట మన టీం అనేది ఈ ఓటింగ్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండగలిగితేనే ఒక విధంగా ఈ బిగ్ బాస్లో ఫినాలేకి వెళ్ళటం కానీ టైటిల్ రేస్లో ఉండటం కానీ జరుగుతూ వస్తుంది గత కొన్ని సీజన్స్గా, కొన్ని కాదు 2-3 సీజన్స్గా. సో మీరు 7th సీజన్లో ఒక 13 వీక్స్ మంచి ఫైట్ ఇచ్చి తర్వాత ఫినాలేకి వెళ్ళలేకపోయారు. సో ఈసారి ఆఫర్ వచ్చినప్పుడు ఎలాగైనా మనం గెలవాలి అని ఒక కృతనిశ్చయంతో ఎంటర్ అయ్యేటప్పుడు ఈ బయట మీ టీంతో మీరు చేసుకున్న ఒప్పందం ఏంటి, వాళ్ళని ఎలా మొత్తం ప్రజల్ని ఎలా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఎలా మీరు ప్లాన్ చేసుకున్నారు? సో అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్కి పిఆర్ టీం పెట్టుకోమని చెప్పేసి వాళ్ళు షో వాళ్ళే ఓపెన్గా చెప్పే థింగే. సో అందరికి ఓపెన్గా తెలిసిన థింగే. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పిఆర్ అన్నది ఎవ్రీథింగ్ చేయలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన సోషల్ మీడియా నా డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో రీల్స్ కట్ చేసి మన అక్కడ మనకి షోలో టెలికాస్ట్ అయిన కంటెంట్నే వాళ్ళు అక్కడ పెట్టగలుగుతారు తప్ప వాళ్ళు స్పెషల్గా ఏం క్రియేట్ చేసి పెట్టలేరు. సో నిజంగా అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఆడియన్స్ ఓటింగ్ వేయరు. సో ఇప్పుడు ఏదైనా కరెక్ట్గా మనం ఏదైనా చేస్తే వాళ్ళ రీల్స్ కట్ చేసి పెడితే కొంచెం సోషల్ మీడియాలో చూస్తారు, మనకున్న ఫాలోయింగ్ని బట్టి ఆ రీచ్ వస్తుంది. సో టు ఎన్ ఎక్స్టెంట్ అంటే ఒక
15-20% కొంచెం ముందుకి మన గేమ్ మనం ఒక 85%, 90% ఉంటే ఒక 10-15% అది అందర్ కంటెస్టెంట్స్కి ఉండే థింగే. సో కొంచెం ముందుకెళ్తుంది తప్ప ఇప్పుడు మనం 10% ఆడితే 90% అయితే ఇది ముందుకు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు హెవీలీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా నెగిటివ్ అయి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏదైనా తప్పు చేస్తే సో ఆడియన్స్ చూస్తున్నారు. సో వాళ్ళు అది ఎంత కవరప్ చేయడానికి ట్రై చేసినా ఇంకా వాళ్ళకి నెగిటివ్గా ఇప్పుడు మీమ్ పేజెస్, ట్రాల్ పేజెస్, ఇప్పుడు ఏ సంబంధం లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇక ఇష్టం వచ్చినట్టు వాళ్ళని లైక్ ట్రాల్ చేసేస్తారు. కానీ సో వాళ్ళకి ఓటింగ్ పరంగా ఏ రకమైన యూజ్ ఉండదు. సో ఒక లిమిట్ అంటే ఒక 10-15% మనం చేసిన కంటెంట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీ చేసాం, సో దానికి మనం మార్కెటింగ్ చేయడానికి ఎట్లయితే లిరికల్ వీడియోస్, సాంగ్స్ అయితే చేస్తుంది తప్ప దాంతోనే సినిమా హిట్ చేయించలేం కదా. సో అట్లా అల్టిమేట్గా వన్స్ అది జనాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే, ఒక జనరల్ ఆడియన్స్ అయితే మనము, కాకపోతే సినిమాకి ఎలా అయితే మనం ప్రమోట్ చేస్తామో ఎక్స్పెండిచర్ అయింది ప్రమోషన్కి అనేది, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్ ఎవరైతే ఈ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇంతకు ముందు లేదు అది. అదే బిగినింగ్ సీజన్స్లో సీజన్ 2 నుంచి ప్రతి ఒక్క కంటెస్టెంట్కి పిఆర్ అన్నది ఉంటారు ఉంది. కానీ నేనేది ఖర్చు అనేది ఖర్చు ఇప్పుడు పార్టిసిపెంట్స్ కూడా ఖర్చు చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చింది ఇప్పుడు. అవునవును. సో ఆ విధంగా చూస్తే మీరు గెలుచుకున్న మనీకి ఖర్చు పెట్టిన దానికి బ్యాలెన్స్ షీట్ ఓకేనా? బ్యాలెన్స్ షీట్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనము కంప్లీట్ మనీ అయితే ఖర్చు పెట్టాం కదా. అంటే సో వాళ్ళకి ఇప్పుడు అది సోషల్ మీడియా టీమ్కి మనం ఇచ్చే ఫీజు లాగా అనమాట. సో ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఉంటుంది, వాళ్ళు మనకి రీల్స్ కట్ చేసి పెడతారు. దెన్ మన సోషల్ మీడియాలో లైక్ ఏదైతే మనం చేసిన కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి నేను మెగా చీఫ్ అవుతా, సో అది ఆ ఫోటోకి కొంచెం ఎడిట్ చేసి కొంచెం ఫోటో పెడితే దానికి విపరీతమైన రీచ్ వస్తుంది. ఎందుకంటే నేను అక్కడ సంథింగ్ ప్రూవ్ చేసుకొని ఒక మెగా చీఫ్ అయినా కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ ఫోటోకి 56,200 లైక్స్ ఏదో వచ్చింది. అండ్ నిన్న రామ్ చరణ్ సార్ నా భుజం తట్టిన వీడియో పెడితే దానికి 2.5 లక్షల లైక్స్, దెన్ 4.5 మిలియన్ వ్యూస్ అట్లా వచ్చింది. సో కొన్ని ఫ్యాన్ పేజెస్లో 4-5 మిలియన్స్లోకి వెళ్ళిపోయినాయి ఉంటాయి. సో వాళ్ళు కూడా గెస్ చేయలేరు ఏది వెళ్తుంది ఏది వెళ్ళదు అని. సో అన్ప్రెడిక్టబుల్ అది మనమేమి. సో నిజంగా మనం అక్కడ ఏదైనా ప్రూవ్ చేసుకుంటే దాన్ని మనం ఇక్కడ పెట్టుకున్నాం, అది మన షోకేస్ గ్యాలరీ లాగా పెట్టుకుంటే మనకి అదేమైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ అక్కడ ఏం చేయకపోతే మాత్రం ఇక్కడ ఏం చేయలేరు. ఇప్పుడు మెగాస్టార్ గారి సతీమణి సురేఖ్ గారు మీ ఆట అంటే ఇష్టం బిగ్ బాస్లో అని చరణ్ గారు చెప్పారు కదా, సో అప్పుడు ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే ఇప్పుడు యూజువల్లీ విన్నర్ దగ్గరికి అందరు వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే నేను విన్నింగ్ మూమెంట్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం స్టేజ్ నుంచి పక్కకి వచ్చేస్తున్నాను, సో చరణ్ అన్న ఇలా దగ్గరికి లాగి ఇలా భుజం తట్టి నువ్వేం ఫీల్ అవ్వక గౌతమ్, ఇప్పుడు అమ్మ సురేఖ గారికి నేను ఇంటికి వస్తున్నా, అమ్మ రెగ్యులర్గా వాచ్ చేస్తారంట. సో బిగ్ బాస్ నేను ఇట్లా బిగ్ బాస్ అంటే గౌతమ్ చాలా బాగా ఆడాడు, సో గౌతమ్ విన్నే స్కోప్ ఉందని చెప్పేసి చెప్పింది. సో దాని తర్వాత నువ్వు రన్నర్ అప్ అయినావు అని చెప్పేసి ఏం బాధపడకు, సో నీకంటూ ఒక ఆడియన్స్ నువ్వు క్రియేట్ చేసుకున్నావు కదా, ఫర్దర్గా నీ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్ళి అని చెప్పేసి సో నాతోనే ఎక్కువసేపు మాట్లాడారు. అండ్ నేను స్వతహాగా చరణ్ అన్నకి, పవర్ స్టార్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని, వాళ్ళ వ్యక్తిత్వానికి కానీ వాళ్ళ యాజ్ ఎ పర్సన్. సో నాకు వాళ్ళ నుంచి కూడా చాలా, ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మీడియా ముఖంగా, అంటే నేను పవర్ స్టార్ ఫ్యాన్ అని. సో వాళ్ళ నుంచి కూడా వాళ్ళు నాకు చాలా నా ఆట నచ్చి సపోర్ట్ చేశారు. సో దానికి నేను చాలా కృతజ్ఞత. అండ్ మీరు ఇంతకుముందు అన్న మార్కెటింగ్ అని పిఆర్ టీమ్ అది అన్నారు కదా, సో మోర్ దెన్ ఎనీథింగ్ నాకు ఈసారి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని వర్గాల నుంచి, అంటే నాకు తెలియని వ్యక్తులు, కొంచెంమంది స్టూడెంట్స్ కానీ కొంచెంమంది వాళ్ళంతటా వాళ్ళు, ఎందుకంటే హౌస్లో ఒక్కడే ఆడుతున్నాడు, సో ఒక్కడే ఒక సిద్ధాంతం మీద నిలబడుతున్నాడు అని చెప్పేసి నమ్మి, మీరు చూసినట్టు మీడియాలో కానీ ఎక్కడ కానీ అదంతా మనం ఇన్ఫ్లుయెన్స్, అంత లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేం కదా, అంటే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కావాలి దానికి. సో వాళ్ళు అంటే అదంతా జనరల్ ఆడియన్స్ లవ్ అనమాట. సో కొంతమంది మేము ఖర్చు పెడతాము, మీరు వెళ్ళి అసలు పాంప్లెంట్స్ పంచండి, అది చేయండి ఇది చేయండి అని యూఎస్ఏ నుంచి నాకు తెలియని వాళ్ళు ఎవరెవరో మెసేజ్ చేసిండ్రంట. సో అది నేను ఆ లవ్కి ఎప్పటికీ రుణపడి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి నచ్చి వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా ముందుకొచ్చి వాళ్ళు ఇదంతా చేసిండ్రు. సో కాలేజెస్కి కొంచెం మంది తిరిగి వాళ్ళు చేసిండ్రు. సో అంటే బిగ్ బాస్ అనే షో ప్రతిరోజు చూస్తూ ఉంటారు కాబట్టి దానికి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు వాళ్ళకి ఎవరైనా కంటెస్టెంట్ నచ్చితే. సో దానికి నన్ను చాలా వరకు ఓన్ చేసుకున్నారు ఈసారి సీజన్ 8లో.
అవును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మీరు కొంత ఇమిటేట్ చేస్తారనేది. ఇమిటేట్ కాదు అంటే ఇక అది తెలియకుండా నాకు లోపల ఇన్బిల్ట్ అనమాట ఇంకా అది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన ఫిల్మ్స్ చూసి సో ఒక హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అని ఒక క్రియేట్ అయింది నాలో. అండ్ ఎప్పుడైతే ఆయన లైక్ పాలిటిక్స్ కానీ లేకుంటే ఇంతకుముందు పాలిటిక్స్కి రాకముందు కూడా ఆయన ఇచ్చే స్పీచెస్ కానీ నాకు సో దాని నుంచి నాకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట ఆయన చూస్తుంటే. అండ్ కంప్లీట్గా ఓడిపోయిండు అనుకున్న వ్యక్తి ఒక్కటేసారి లైక్ వాష్ అవుట్ చేసేసి ఎలాగైతే విన్ అయ్యారో సో ఆయన జర్నీ అన్నది, ఆయన వ్యక్తిత్వం అన్నది నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటుంది. సో నాకు యాక్చువల్లీ చిరంజీవి గారి మేనేజర్ గంగాధర్ అన్న నాకు చాలా సపోర్ట్. నాకు ఫస్ట్ నేను సీజన్కి వెళ్ళకముందు నేను ఎప్పుడు మాట్లాడలేదు, వాళ్ళ వైఫ్ చూసి నేనంటే చాలా ఇష్టం అంట గంగాధర్ అన్న వాళ్ళ వైఫ్కి. ఆయన చాలా సపోర్ట్ చేసి ట్వీట్ పెట్టారు. దెన్ ప్రవీణ్ అని లైక్ ప్రవీణ్ అన్న అని ఇప్పుడు రామ్ చరణ్ గారికి డిజిటల్ మీడియా మేనేజర్, ఆయన నాకు తమ్ముడిలాగా అనిపించిండు. నేను చూస్తుంటే చాలా నచ్చింది ఆట అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. సో అట్లా నాకు అనుకోని ప్లేసెస్ నుంచి చాలా యునానిమస్గా మంచి సపోర్ట్ దొరికి సో వాళ్ళంతటా వాళ్ళు చాలా ప్లేసెస్లో సపోర్ట్ చేసి నాకు చాలా ప్రమోట్ చేసిండ్రు. దానికి అవును, హౌస్లో ఎందుకు రెడ్ స్కార్ఫ్ కట్టుకొని అంటే అది ఒక అంటే నేను నామినేషన్స్ టైంలో మనం ఒక నామినేషన్స్ ఈజ్ లైక్ ఏ ఫిలాసఫీ ఫర్ మీ. మనం నమ్మిన సిద్ధాంతాన్ని వ్యక్తపరచుకునే ఒక ప్లేస్. సో అక్కడ నాకు ఒక కామన్ మ్యాన్స్ పవర్ లాగా అనిపిస్తుంది అనమాట అది. సో అదొక బలం లాగా నాకు అనిపించేది. సో అందుకే అండ్ మోర్ ఓవర్ నేను పంచ అన్నది ప్రతి నామినేషన్లో క్యారీ చేయడానికి మన తెలుగు సాంప్రదాయాన్ని, మన ట్రెడిషన్ని ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో, బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్లో క్యారీ ఫార్వర్డ్ చేయాలి అని చెప్పేసి నమ్మే వ్యక్తి. అందుకే అది నా స్టైల్ స్టేట్మెంట్గా మార్చుకున్నా ఒక పాయింట్లో. ఓకే, అంటే యాక్చువల్గా విన్నర్ అయిన నిఖిల్ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు, నేను నా మామూలు క్యాజువల్గా ఆడాను కానీ గౌతమ్ అలా కాదు, మంచి స్ట్రాటజిక్ దీంతో గేమ్ ఆడాడు అని చెప్పాడు. సో దాని మీద నీ కామెంట్ ఏంటి? సో స్ట్రాటజిక్ గేమ్ లేదు నాది ఒకటే, అంటే నిజాయితీగా మనం అనుకున్న దానికోసం నిలబడాలి. సో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. సో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా ప్రశ్నించగలగాలి మనము. సో ఎలాంటి వ్యక్తి అయినా సరే ఎక్కడ భయపడొద్దు, నిర్భయంగా ఉండాలని చెప్పేసి అదొక్కటే. సో దాంట్లో స్ట్రాటజీ ఏం లేదు, అది నా వ్యక్తిత్వం, నా సిద్ధాంతం. నేను ఆ స్టాండ్ తీసుకున్నా. సో అది అతనికి అలా అనిపించుంటే నేనేం చేయలేను. నాగార్జున గారు సూట్ కేస్ ఆఫర్ ఇచ్చారు. సో అందులో జనరల్గా ఇంతకుముందు సీజన్స్లో ఎంత అమౌంట్ ఉందని కూడా చెప్పేవాళ్ళు. సో అది అంటే నేను విన్నర్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆఫర్ అనేది టెంప్ట్ చేసినప్పుడు మనం హ్యూమన్ అన్నవాళ్ళు ఏదో విధంగా టెంప్ట్ అవుతారు. లేదు అంటే నా వ్యక్తిత్వం అదే అనమాట. అంటే నాకు నిజంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి గౌతమ్ నువ్వు సెకండ్ రాబోతున్నావు అని కెమెరాలన్నీ ఆఫ్ చేసి చెప్పేసి నీకు కావాలంటే ఒక 30 లక్షలు ఇస్తాము, 40 లక్షలు ఇస్తాము, నువ్వు తీసేసుకో, నీకు డబ్బులైనా వస్తాయని చెప్పినా కూడా నేను తీసుకోకపోయేవాడిని. ఎందుకంటే అదే నా వ్యక్తిత్వం. ఎందుకంటే నాకు ఓటేసి నన్ను గుండెల్లో పెట్టుకొని నా నిజాయితీ కానీ నా మొండితనం కానీ నమ్మే నన్ను ప్రజలు అంత దూరం తీసుకెళ్ళిండ్రు. సో వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేసేది అది ఆ డబ్బే కాదు నాకు. సో దట్స్ నథింగ్, దట్స్ పీనట్స్ అనమాట. ఇంకా వాళ్ళ ప్రేమ ముందు అది నిజంగా ₹1,00,00,000 ఇచ్చి నువ్వు తీసుకొని వెళ్ళిపో నువ్వు అని చెప్పినా నేను ఓటమిని యాక్సెప్ట్ చేయను, నేను తీసుకోను. జనాలు ఓకే, జనాలు ఓట్ల ప్రకారం మీరు ఇవ్వండి, డిక్లరేషన్ ఇవ్వండి. సో అప్పుడు గెలుస్తా, ఓడుతా, కానీ రెస్పెక్ట్తోనే నేను బయటికి రావాలని అనుకున్నా. సో అంతే, అందుకే తీసుకొని కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ ఐ డెంట్ టేక్. అండ్ ఆ స్టాండ్ మీద ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఓకే, ఇప్పుడు ముందు సీజన్లో 13 వీక్స్ ఉన్నావు, ఈ సీజన్లో 7th వీక్లో కదా మీరు ఎంటర్ అయింది? ఫిఫ్త్ వీక్ ఎండ్ అయిపోయిన తర్వాత 6th వీక్ నుంచి. సో 5th వీక్ ఎండ్కి ఇలా బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ రావాలి అనే ఆఫర్ వచ్చినప్పుడు ఏమనిపించింది ఫస్ట్? సో ఫస్ట్ ఒక 10 to 12 days సీజన్ స్టార్ట్ అయిన తర్వాత సీజన్ యాక్చువల్లీ మీకు తెలిసినట్టు అంత టేక్ ఆఫ్ అవ్వట్లేదు ఈసారి. సీజన్ 8 ఫస్ట్ 5 weeks అంత టేక్ ఆఫ్ అవ్వలేదు. సో అప్పుడు వాళ్ళు అంటే ఫస్ట్ నాకు గౌతమ్ తీసుకుందామని యాక్చువల్లీ వాళ్ళకు కూడా ప్లాన్లో లేకుండే అనుకుంటా. సో ఓన్లీ టేస్టీ తేజ పేరు వినిపించింది. సో ఇంకా వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరు దాదాపు వాళ్ళు ఒక సీజన్ స్టార్ట్ అయిన 10-12 రోజుల తర్వాత డిసైడ్ అయిన పేర్లే అనమాట. సో ఒక 60-70 మందిని కన్సిడర్ చేసి అడగడం జరిగిందని చెప్పి నాకు తెలిసింది. అంటే ఆల్రెడీ సీజన్స్కి వచ్చి కొంచెం మార్క్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్స్ని.
సో ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క వాళ్ళు అంటే లైక్ కొంచెం ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండి కొంచెము గేమ్స్ బాగా ఆడి అట్ ద సేమ్ టైం కొంచెం స్ట్రాంగ్గా ఒక రెబెల్ లాగా నిలబడే పర్సన్ కావాలని చెప్పేసి నన్ను సెలెక్ట్ చేయడం జరిగిందంట. దాని తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గుతుంది. సో సీజన్లో ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో సీజన్ని ముందుకు తీసుకెళ్ళాలి కొన్ని అంటే ఎందుకంటే అదొక ఎట్ ది ఎండ్ ఆఫ్ డే ఇట్స్ టీవీ షో. సో ఎంతోమంది ఆడియన్స్ చూడాలంటే సినిమాలో మనకి కామెడీ ఎంత అవసరమో షోలో కూడా అవసరం కాబట్టి సో అవినాష్ని, తేజాని, రోహిణిని తీసుకోవడం జరిగింది. దెన్ అట్లా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో సో మల్టిపుల్ పీపుల్ని తీసుకోవడం జరిగింది. సో దాంట్లో ఎండ్ వరకు నేను అవినాష్ రాగలిగినాం అండ్ నేను 2nd ప్లేస్లో, అవినాష్ 5th ప్లేస్లో రాగలిగినాం. సో దానికి హ్యాపీ. అంటే సీజన్ 7లో పార్టిసిపేట్ చేసినందువల్లే గౌతమ్కి ఈసారి టైటిల్ రాలేదు అనేది ఎక్కువగా అనిపిస్తుంది. అది నీ దాకా వచ్చిందా? అంటే నా దాకేం రాలేదు. సో కానీ యాక్చువల్లీ అంటే లైక్ ఇప్పుడు బయట సీజన్ 7లో నేను నచ్చని వాళ్ళు కూడా ఇప్పుడు నేను నచ్చిన అని చెప్పేసి అంటున్నారు కాబట్టి అది నాకు గెలుపు లాంటిదే. అండ్ ఇప్పుడు సీజన్ 7లో యాక్చువల్లీ నేను ఉండడం వల్లనే ఎక్స్ కంటెస్టెంట్ లాగా నాకు సీజన్ 8 ఆఫర్ వచ్చింది, తీసుకున్నారు కాబట్టి సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇంకా నేను యాక్సెప్ట్ చేయాలి దాన్ని, తప్పదు. ఎందుకంటే జనాల్ని మెప్పించగలిగిన కాబట్టి నేను దానికి హ్యాపీ. అండ్ మీరు నిజంగా సోషల్ మీడియాలో కమెంట్స్ చూసిన, మీడియాలో చెప్పే థింగ్స్ చూసిన సో ఒక రెస్పెక్ట్ని నేను ఎర్న్ చేసుకున్నా కదా అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది నాకు డెఫినెట్లీ. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అని చెప్తున్నావు కానీ ఎక్కడ అల్లు అర్జున్ పేరు ఎందుకు చెప్పలేదు నువ్వు? అంటే లైక్ నాకు ఫస్ట్ నుంచి లైక్ బన్నీ అన్న డాన్స్ కానీ ఫిల్మ్స్ కానీ పుష్ప ఫిల్మ్ లైక్ ఎవ్రీథింగ్ నేను చాలా ఫిల్మ్స్ చూసినా కానీ ఎక్కువ నాకు ఒక కైండ్ ఆఫ్ ఒక పిచ్చి అంటారు కదా, పవర్ స్టార్ అండ్ లైక్ చరణ్ అంటే ఆ కైండ్ ఆఫ్ అది ఉంది, మ్యాడ్నెస్ ఉంది. సో చిరంజీవి గారు అంటే ఆబ్వియస్లీ ఆయన ఒక లెజెండ్. మనము ఆయన నుంచి ఏం లేని స్థాయి నుంచి ఒక ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నేమ్గా ఎదిగిన ఒక పర్సన్ ఆయన. సో 100% ప్రతి ఒక్క యాక్టర్ ఆయన నుంచి ఏదో ఒకటి నేర్చుకొని ఇక్కడి వరకు వస్తాడు. సో ఆయన అట్లా చాలా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. ఇప్పుడు ఈ పబ్లిసిటీలో భాగంగా బిగ్ బాస్ హౌస్కి చాలా సినిమా టీమ్స్ వచ్చినాయి కదా. సో అలా వచ్చిన టీమ్స్ ఏమన్నా నీతో అన్న మాటలు కానీ వాళ్ళల్లో నీకు ఇష్టమైన వాళ్ళు కానీ వాళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? సో పబ్లిసిటీకి వచ్చిన వాళ్ళు అంటే యాక్చువల్లీ లాస్ట్ వీక్లో మేము ఫినాలే రోజు అయితే లైక్ ఉపేంద్ర గారు వచ్చారు, దెన్ విజయ్ సేతుపతి అన్న వచ్చారు. సో వాళ్ళిద్దరూ చాలాసేపు మంచిగా మాట్లాడారు. అండ్ అంటే వాళ్ళకు కూడా యాక్చువల్లీ ఎక్కువ వాళ్ళు అంత ఫాలో అవ్వరు కదా సీజన్, సో వాళ్ళకి ఎక్కువ తెలియదు మా గురించి. సో వాళ్ళు కొద్దిసేపు వచ్చి వాళ్ళ టైం స్పెండ్ చేసి వెళ్తుంటారు మూవీ టీమ్స్. సో నాకు సేతుపతి అన్న అండ్ ఉపేంద్ర గారు చాలా డౌన్ టు ఎర్త్ అనిపించి వాళ్ళు హగ్ చేసుకొని చాలాసేపు మంచిగా మాట్లాడి వాళ్ళందరికీ కంగ్రాచులేట్ చేసి వెళ్ళారు. సో అది జరిగింది. తెలుగులో ఇప్పుడు 8 సీజన్స్ అయినాయి, ఒక్క లేడీ విన్నర్ లేదు. ఏంటి అలా దాని మీద నీ కామెంట్? ఇప్పుడు హిందీ తీసుకుంటే మొత్తం 16 సీజన్లో 9 మంది లేడీ విన్నర్స్ ఉన్నారు. తమిళ్లో 2-3 ఉన్నారు, కన్నడలో ఉన్నారు, బట్ తెలుగులో ఒక్క లేడీ విన్నర్ కూడా లేరు. ఏంటి, ఎందుకు అని అంటే మనము చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కూడా ఎవరు నాకు వచ్చే ముందు ఏమన్నారంటే అసలు టాప్ 5లో రావడం కూడా చాలా అరుదు వైల్డ్ కార్డ్స్. ఇప్పుడు వరకు ఓన్లీ నవదీప్ గారు 4th పొజిషన్లో రావడం అనేది రికార్డు వైల్డ్ కార్డ్గా వచ్చి. సో ఇప్పుడు ఆ రికార్డ్ని నేను బ్రేక్ చేసిన టాప్ 2లో వచ్చి. సో రికార్డ్స్ కెన్ బీ బ్రేక్ ఇన్ అంటే నిజంగా అసలు నాది ఎంత ఎడ్జ్ ఉండే అంటే లైక్ జనం చెప్పిందంటే అసలు నువ్వే విన్నర్ అంటే ఒక విన్నర్ అయ్యే స్కోప్ కూడా ఉండే. కాబట్టి డెఫినెట్లీ ఒక లేడీ కూడా విన్నర్ అవ్వచ్చేమో ఫ్యూచర్లో, అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఉమెన్ మీద స్పెషల్ రెస్పెక్ట్ ఉంది. అంటే మైట్ బి అంటే ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో అంత స్టాండ్అవుట్ అవ్వలేకపోయినరేమో ఇప్పుడు వరకు మన తెలుగు సీజన్స్లో ఉన్న వాళ్ళు. కానీ డెఫినెట్లీ టాప్ 5లో రావడం కూడా ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. టాప్ 5లో వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయికి లైక్ హ్యాట్స్ ఆఫ్. సో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి బయటకు వచ్చిన రెండు సీజన్లో ఎంట్రీ ఇచ్చావు, బయటకు వచ్చిన తర్వాత గౌతమ్ బిగ్ బాస్ ద్వారా సంపాదించుకుందేంటి, పోగొట్టుకుందేంటి? పోగొట్టుకుంది అల్టిమేట్ యాక్చువల్గా ఏమి ఉండదు అనుకోండి, బట్ సో యాక్చువల్ పోగొట్టుకుందేం లేదు. సో కొంత డబ్బు సంపాదించుకున్నా, చాలా పేరు సంపాదించుకున్నా.
సో ఎంత డబ్బు అనేది రివీల్ చేయడం అనేది రివీల్ చేయలేను కానీ సీజన్ 7 కంటే డబల్ ఓకే. సో అది సంపాదించుకున్నా. సో అంటే ఎవ్రీ ఇయర్ మనము అంటే ఇప్పుడు మనము ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన సార్, సో ఎవ్రీ ఇయర్ ఒక స్టెప్ ఎహెడ్, ఒక కొంచెం కొంచెం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాను. ఎందుకంటే ఒకటేసారి ఆకాశాన్ని అందుకోలేము మనము. సో నేను సీజన్ 7తో కొంచెం ఒక తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలిసిన అండ్ ఒక ఫిల్మ్ వచ్చింది, దెన్ కొంత అమౌంట్ సంపాదించుకున్న, లైక్ నాకు సోషల్ మీడియా రీచ్ వచ్చింది, దానివల్ల బ్రాండ్స్ అవి రావడం వల్ల దాంతో కొంచెం లైక్ ఎర్నింగ్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు సీజన్ 8కి వెళ్ళినప్పుడు సో నాకు సీజన్ 7 కంటే ఆల్మోస్ట్ డబల్ రెమ్యూనరేషన్ ఇచ్చారనమాట. సో దాని తర్వాత ఇప్పుడు ఇంకా రీచ్ పెరిగింది. ఇప్పుడు నా ఆట తీరు నచ్చి నేను టాప్ 2లో నిలవడం వల్ల ఇంకా ఫర్దర్గా ఇంకా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. సో అట్లా స్టెప్ బై స్టెప్ నేను అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పుడు 7 సీజన్స్లో విన్నర్ అయిన వాళ్ళని తీసుకుంటే బిగ్ బాస్ విన్నర్గా వాళ్ళు బయటకు వచ్చినందువల్ల ఎడిషనల్ బెనిఫిట్ అనేది అంటే ప్రజల్లో గుర్తింపు అనేది ఉంటుంది. కానీ ఒక అవకాశాల పరంగా వాళ్ళు ఎవరు అంత అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. వచ్చిన అవకాశాలు కూడా తక్కువే కంపేర్ చేసుకుంటే. ఎందుకు అంటే అది ఎందుకు అంటే ఇప్పుడు ఎవరి పర్సనల్ దాని మీద అంటే నేను నమ్మేది ఏంటంటే ఎవరి పర్సనల్ కెపాసిటీ మీద వాళ్ళు ఎదగగలుగుతారు తప్ప ఎవరు ఇప్పుడు బిగ్ బాస్కి వస్తున్నారంటే వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. సో వాళ్ళ పర్సనల్ కెపాసిటీ మీద ఎదగాలి. సో అది లైక్ చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అంటే 100 మంది వస్తే ఒకళ్ళు ఇద్దరు షైన్ అవుతారు. సో ఫేమ్ అన్నది వస్తుంది. సో డిఫరెంట్ సెక్టర్స్లో వస్తారు కొంచెంమంది ఇన్ఫ్లుయెన్సర్స్, యాక్టర్స్. ఆల్రెడీ ఇండస్ట్రీలో యాక్టింగ్ అన్న దాంట్లో పర్టికులర్గా అంత షైన్ అవ్వలేకపోయినారు ఎక్కువ మంది. సో దాంట్లో ఆల్రెడీ మంచి ఫేమ్ నేమ్ ఉన్నవాళ్ళు కూడా బిగ్ బాస్ విన్నర్గా గెలిచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంతకు ముందు ఉన్న ఆ నేమ్ని కూడా అంత నిలుపుకోలేకపోయారు కదా. అంటే లైక్ అది ఎందుకో నాకు కూడా తెలియదు మరి. కానీ ఇప్పుడు అది ఇక వాళ్ళ పర్సనల్ కెపాసిటీ మీద ఉంటుందని నా అభిప్రాయం. కానీ అంటే తమిళ్ బిగ్ బాస్లో కొంచెంమంది ఇప్పుడు సూపర్ స్టార్స్ అవుతున్నారు. సో తెలుగులో కూడా లైక్ అవ్వాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అండ్ అందుకే నేను చాలా చిన్న అడుగులు ఇప్పటివరకు రన్నర్ అప్గా వచ్చిన వాళ్ళల్లో ఒక వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని మంచి గుర్తింపుని తెచ్చుకున్న వాళ్ళంటే సోహెల్. అవును. సో గౌతమ్ కూడా అదే రేంజ్లో అంతకు మించి పేరు తెచ్చుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ నేను నా ప్రతి అడుగు అది అవ్వడానికి ప్రయత్నిస్తా. అండ్ నా పర్సనాలిటీ మీరు ఇప్పుడు మాటల్లో కానీ నేను నా ఆటలో కానీ చూస్తుంటే మీకు తెలుసు, ఐ విల్ నెవర్ గివ్ అప్. నేను అనుకున్న గోల్ని రీచ్ అయ్యే వరకు నేను నిరంతరం కృషి చేస్తుంటా. నాకు 28 years ఏజ్. సో దీంట్లో నేను ఇంత ఒక లెవెల్ ఆఫ్ రీచ్ని సంపాదించుకోగలిగిన, ఒక లెవెల్ ఆఫ్ ఆడియన్స్ని సంపాదించుకోగలిగిన. సో ఫర్దర్గా నా లైఫ్లో ఇంకా ప్రతి అడుగు దానికోసమే ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి డన్ ఇన్ 1 day or 1 year. టైం పడుతుంది దేనికైనా, కానీ మనకంటూ ఒక టైం వస్తుంది. గౌతమ్ MBBS సార్, ఇవాళ సొసైటీలో MBBS అన్న ఒక డిగ్రీకి ఉన్న వాల్యూ అవును మీకు తెలిసిందే. అవును సార్. ఆ డిగ్రీ హోల్డర్గా. అవును సార్. కానీ ఆ డాక్టర్ అన్న దానికంటే మిమ్మల్ని ఎక్కువగా ఆర్టిస్ట్ అన్న ఇది ఎందుకు అట్రాక్ట్ చేసింది? అంటే అది తెలియకుండా ప్యాషన్ సార్. అంటే అది ఎక్కడి నుంచి పుడుతుందో మనకు తెలియదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే బేసిక్గా చాలా ఇష్టం అనమాట. సో సినిమాలు చూడడం అనేది ఇష్టం. అంటే సినిమా లవర్ నుంచి ఫిల్మ్ మేకర్ లాగా అవ్వాలని అనుకున్నా లైఫ్లో. అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అందరి పేరెంట్స్ ఒక సెక్యూరిటీ ఉండాలి, ఒక జాబ్ చేసుకోవాలని ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ అన్ని ఇప్పుడు ఓపెన్ అప్ అయినాయి. కానీ లాస్ట్ ఒక 7-8 yearsలో సోషల్ మీడియా కానీ ఇదంతా గ్రో అవడం వల్ల చాలామంది పేరెంట్స్లో కూడా అవేర్నెస్ వచ్చింది, చాలా ఫీల్డ్స్లో రాణిస్తున్నారు పిల్లలని. కానీ నేను లైక్ 96 born. సో ఆ టైంలో ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ అన్న కైండ్ ఆఫ్ దాంట్లోనే పెరిగిన. మొత్తం అన్నయ్య కూడా డాక్టర్ యాక్చువల్లీ. సో అన్నయ్య ఆల్ ఇండియా ర్యాంకర్, ఎయిమ్స్ న్యూఢిల్లీలో MBBS చేసి పీజీ లైక్ ఎయిమ్స్ న్యూఢిల్లీలో చేసి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ అయిపోవడానికి వచ్చింది, గ్యాస్ట్రెంటాలజీ మెడ్రాస్ మెడికల్ కాలేజ్లో చేస్తున్నాడు. సో అట్లా కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే ఫ్యామిలీ. సో నువ్వు కంప్లీట్ చేసుకో MBBS, దాని తర్వాత నువ్వు కనీసం రాణించకపోయినా నీకు ఒక ప్లాన్ B ఆప్షన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. సో అందుకే వాళ్ళకి కట్టుబడి MBBS కంప్లీట్ చేసుకున్నా. దాని తర్వాత ప్రాక్టీస్ చేయలేదు. హౌస్ సర్జన్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసిన. 2019లో అయిపోయింది. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే 2020లో కోవిడ్ వచ్చి మళ్ళీ 2020-21 చాలా డిస్టర్బ్డ్ ఫేజ్ కదా అందరికీ, ప్రపంచం మొత్తం ఆగిపోయింది. అక్కడ ఒక 2 years
డిస్టర్బ్ అయిపోయి ఆగిపోయింది. దెన్ 22లో నా ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయింది, 23లో నా బిగ్ బాస్ 7 జరిగింది, 24లో బిగ్ బాస్ 8 జరిగింది, ఇప్పుడు సోలో బాయ్ ఫిల్మ్ వస్తుంది. సో నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక 5 years జర్నీ ఉంది ఈ అంటే నా గోల్కి ఇప్పుడు ఇక్కడి వరకు రావడానికి. ఒక 5 years కాలేజ్ తర్వాత 2019లో అయిపోయింది, 2024లో మనం ఉన్నాం కాబట్టి ఇట్స్ నాట్ ఏ హ్యూజ్ ఏదో నేను ఎక్కువ కోల్పోయింది కూడా లేదు. సో కొంచెం కొంచెం చిన్న చిన్న అడుగులు ఈ 5 years డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టుకొని ఉంటే ఇంకా అంతకు మించి పేరు ఉండేదేమో, మంచి పేరు ఉండేదేమో. కానీ అంటే మనం అనుకున్న ఫీల్డ్లో రాణించాలన్నది అంటే ఆ సంతృప్తి ఉండేది కాదేమో నాకు. సో నాకు ఆ సంతృప్తి కోసం నేను ప్రయత్ని మరి ఇంట్లో వాళ్ళు ఏమనలేదా, మీ బ్రదర్ కానీ మీ ఫాదర్ మదర్ కానీ మధ్యలో చదివావు ఏందిరా? బిగ్ బాస్ సీజన్ 7 కంటే ముందు ఒక పాయింట్ అంటే ఫస్ట్ ఫిలిం ఆబ్వియస్లీ అప్పుడు సీజన్ 7 కంటే ముందు వచ్చింది, ఎక్కువ మందికి తెలియలేదు. సో అప్పుడు ఒక 8 months ఖాళీగా ఉన్నా. అప్పుడు అన్నారనమాట, అంటే నువ్వు పీజీ చేసుకో అట్లా. అంటే ఎంబీఏ కూడా ఆన్లైన్ కోర్స్ జాయిన్ అయినా యాక్చువల్లీ. సో అదే టైంలో ఇక సీజన్ 7 రావడం, దెన్ ఇది సీజన్ 7 అయిపోయి సినిమా రావడం, దెన్ సీజన్ 8 రావడం. సో బ్యాక్ టు బ్యాక్ ఇది వచ్చి సో సర్వైవల్కి అవ్వగలుగుతుంది కాబట్టి సో దే ఆర్ ఓకే విత్ దిస్. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ వెళ్తా అని చెప్పేసి ఆశిస్తున్నా. ఆర్టిస్ట్గా నేను ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? నాకు అదే సోలో బాయ్ అన్న ఫిలిం చేసిన తర్వాత వచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ అన్నది చాలామంది చేయగలుగుతారు, ఒక ఫిలిం చేసి రిలీజ్ చేయడం అన్నది. దాని తర్వాత ఇక బిగ్ బాస్తోని ఒక ఫేమ్ తీసుకొచ్చి పెట్టింది. దాని తర్వాత సోలో బాయ్ అన్న ఫిలిం నేను చేస్తున్న టైంలో కంప్లీట్ చేసిన టైంలో నాకు ఒక ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఫ్యూ బిగ్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు అది చూసి ఫిల్మ్ చూసి నాకు మెచ్చుకున్నారు. అంటే వాళ్ళకి షోస్ వేసినాం అనమాట, ప్రీమియర్స్ కానీ అవి. సో దాంతో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ పర్టికులర్ ఇయర్ నాకు కొంచెం కలిసి వచ్చింది అని అనుకోవాలి, 2024. ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? ఫస్ట్ సినిమాకి యాక్చువల్ నేనే రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్. సో అది ఆర్టిస్ట్గా కొత్త. సో అది ఫెయిల్యూర్ అయినా కూడా అంటే మన ఫెయిల్యూర్స్ నుంచి ఎక్కువ నేర్చుకుంటాం కదా. సో అది నాకు ఆల్మోస్ట్ నేను డైరెక్టర్గా నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎందుకు అంటే హీరోగా చేస్తూ అప్పుడు తెలియనితనం చేద్దాం అని అనుకున్నా. కానీ ఐఎమ్ హ్యాపీ దట్ హ్యాపెన్. ఎందుకంటే ఆ సినిమాతో నాకు వచ్చినంత జ్ఞానం అంటే నాకు ఫిల్మ్ మేకింగ్లో లెన్సెస్తో పాటు లైటింగ్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ తెలిసిపోయింది అనమాట ఆ సినిమాతోని. అంటే నాకు ఇప్పుడు డైరెక్టర్ లేకపోయినా నేను ఒక సినిమాని కంప్లీట్గా ఐ కెన్ డైరెక్ట్ ఇట్ మై సెల్ఫ్. అండ్ నేను ఒక సినిమా జస్ట్ నాకు మీరు డబ్బు తీసుకొచ్చి పెడితే నేను సినిమా రెడీ చేసి పెట్టగలుగుతాం మీ ముందన్న కాన్ఫిడెన్స్ ఉందన్నమాట నాకు ఇప్పుడు. సో అది ఆ సినిమాతో నేను సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్. 2.5 years స్పెండ్ చేసిన ఆ సినిమా మీద నేను. నాకు ఎడిటింగ్లో ప్రావీణ్యం ఉంది. సో నేను ఒక సీన్ కంప్లీట్లీ ఒక 10 minutes ఇస్తే సీన్ మొత్తం ఎడిట్ చేసేసి లైక్ ముందు పెడతా. దెన్ సాంగ్స్ ఎడిట్ చేయగలుగుతా, ఫైట్స్ ఎడిట్ చేయగలుగుతా, దెన్ స్క్రీన్ ప్లే రాయగలుగుతా. సో అన్ని ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటే అన్ని క్రాఫ్ట్స్లో పట్టు రావాలి కదా. సో ఆ ఫిల్మ్ చేయడం వల్ల వచ్చేసింది అనమాట. అండ్ యాజ్ ఏ యాక్టర్ కూడా నేను ఇంకా మనకి డైరెక్షన్లో అంటే ఏంటి అన్నది జనరల్గా ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో వీటన్నిటితో పాటు మనమే పెట్టుబడి పెట్టుకోగలిగిన కెపాసిటీ ఉండాలి. ఆ ఆస్పెక్ట్లో దాని గురించి ఏం చెప్తారు అసలు? అంటే అది నాకు సెకండ్ ఫిల్మ్తో నాకు ప్రొడ్యూసర్ దొరకడం వల్ల నాకు అంటే వెంటనే లైక్ బిగ్ బాస్ అయిపోగానే 7 Hills సతీష్ ఫస్ట్ సినిమాకి మీదే అంతా కాదు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం మంది ఇన్వెస్ట్ చేశారు. మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే అది తెలిసిన వాళ్ళు కొంచెం మంది నమ్మకంతో లైక్ ఆ స్క్రిప్ట్ నచ్చి సో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో దాని తర్వాత ఇప్పుడు సెకండ్ ఫిల్మ్కి ఏదైతే ఉందో అది కంప్లీట్ నాకు తెలియదు. సినిమాకి ఏంటి ఫైనాన్షియల్గా అది లాసే సార్. ఫైనాన్షియల్గా ఎంత లాస్? ఒక 2 crores దాకా లాస్ అయి ఉంటుంది. సో కానీ అది నాకు చాలా పెద్ద అంటే వాళ్ళు లైక్ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ నుంచి పెట్టిన వాళ్ళు తల ఒక 50 lakhs అలా పెట్టారు. వాళ్ళకి అంత పెద్ద మ్యాటర్ కాదు అది ఆ మనీ. కానీ లైక్ నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందిగా. రెస్పాన్సిబిలిటీ అందుకే చాలా ఫాదర్ నమ్మకానికి పెట్టుబడి. అవును. సో అదే అక్కడ మనం చాలా నేర్చుకున్నాము. సో దాని తర్వాత ఈ ఫిలింని ఇంకా రెస్పాన్సిబుల్గా తీసుకొని అందుకే నేను యాజ్ అన్ యాక్టర్గా ఒక ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయినా కూడా అదిగా నా భుజాల మీద వేసుకొని నేను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటా. ప్రమోషనల్ వైజ్ కానీ ఏది కానీ నేను ఇన్ని డేస్ ఇస్తా, నేను ఇంతే యాక్టింగ్ చేస్తా, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని ఎప్పుడు అన్నాను. సో నేను ఆ ఫిలిం అనే సిచ్యుయేషన్ కూడా లేదు కదా జనరల్గా బయట. ఇప్పుడు సొసైటీ చాలా మంది యంగ్ యాక్టర్స్ కూడా వాళ్ళకి తెలియనితనంతో అలా ఉంటారు. కానీ అంటే ఇన్ని డేస్ యాక్ట్ చేస్తాం, వస్తాం, వెళ్ళిపోతాం, డబ్బులు అన్న దాంట్లో ఉంటారు. కానీ నాకేంటంటే
ఒకసారి ఒక సినిమా కమిట్ అయినాము అంటే అది మొత్తం కంప్లీట్ అయ్యి నా భుజాల మీద వేసుకొని అది ఎండ్ వరకు ప్రమోట్ చేసి, అంటే నాకున్న సర్కిల్స్లో కానీ ఫ్రీగా ప్రమోట్ చేయడం కానీ, ఇప్పుడు బిగ్ బాస్ వల్ల చాలా ప్రమోట్ అయింది. సో నేను చాలామంది లైక్ నా ఫ్రెండ్స్తోని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయించిన సాంగ్స్ కానీ, సో ఆటా సందీప్ మాస్టర్ ఫ్రీగా చేశారు సాంగ్. సో అట్లా నాకు తెలిసిన వాళ్ళ త్రూ అంటే ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూ ఉంటాను అనమాట ప్రతి చోట. ఏంటి సోలో బాయ్ మీద నీకున్న నమ్మకం ఏంటి? సో సోలో బాయ్ అన్నది అంటే ఇప్పుడు ఒక కొత్త ఆర్టిస్ట్ నుంచి జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఏదో ఓవర్ ద టాప్ ఎలివేషన్స్, మాసీనెస్, హీరోయిజం, అది కాకుండా ఒక రూటెడ్ సబ్జెక్ట్, ఒక అరే మనలోని కథ అన్నట్టు ఒక అట్లాంటి కథలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్, కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాన్ని ఫుల్ఫిల్ చేసే సబ్జెక్ట్. అంటే దీంట్లో ఒక హీరో అన్న క్యారెక్టర్ ఒక వెరీ మిడిల్ క్లాస్ బాయ్, సో వెరీ రూటెడ్ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాబట్టి సో జనం వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు, యంగ్స్టర్స్ అని ఫీల్ అవుతున్నా. ఒక కొత్తదనం కనిపిస్తుంది, ఒక రూటెడ్ వాళ్ళకి ఒక ఎమోషన్ కనిపిస్తుంది. అండ్ వెరీ క్లీన్ సబ్జెక్ట్ ఇది. ఓకే. సో ఫ్యామిలీస్ అంటే యూ సర్టిఫికేట్ కైండ్ ఆఫ్ ఫిలిం. సో లవ్ అదంతా ఉంటుంది కానీ చాలా పద్ధతిగా తీసిన ఫిల్మ్ అనమాట. ఎక్కడ లైక్ మితిమీరిన సీన్స్ ఒక్కటి కూడా ఉండదు సినిమాలో, లైక్ డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు, ఏది ఉండదు. చాలా నీట్ వేలో ఆఫ్ ప్రొజెక్షన్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ సినిమా హీరోగా అయిన తర్వాత వేరే సినిమాల్లో ఏమైనా క్యారెక్టర్స్ కానీ అలా ఏమైనా చేయడం జరిగిందా? లేదు చేయలేదు సార్. ఏమి సీరియల్స్ కానీ చేయలేదు ఏది లేదు? ఏది చేయలేదు. అంటే అదే ఒక ఇదిలాగా పెట్టుకున్నాం అంటే నేను ఐ లైక్ టు బి ఎక్స్క్లూజివ్. అంటే ఒకటి అనుకున్నాము అంటే సో అది ఒక మంచి ప్రాజెక్ట్ 10 నార్మల్ ప్రాజెక్ట్స్తో ఈక్వల్ అని నేను నమ్ముతా. ఓకే. సో ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ ఉందంటే నాకు ఒక 1 year దాని మీద ఉన్నా పర్లేదు, కానీ మనం ఏదో 10 ప్రాజెక్ట్స్ చేసేసి దానికి గుర్తింపు రాకుండా ఉండడం అన్నది. ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడు చేసింది ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది, సెకండ్ ఫిల్మ్ రెడీ టు రిలీజ్. సో అయినా కూడా నేను బిగ్ బాస్ సీజన్ 7 సీజన్ 8 ఇట్లా స్టాండ్అవుట్ అవ్వగలిగిన అండ్ జనాలకు తెలియగలిగిన అంటే సో బికాజ్ ఆఫ్ మై ఎక్స్క్లూజివిటీ. నేను అన్ని వర్క్స్ ఏది పడితే అది యాక్సెప్ట్ చేయను. సో నిజంగా మనం ఏదైనా దానికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం, మనకి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి మనం హెల్ప్ అవుతాం అన్న ప్రాజెక్ట్సే చేస్తా. సో అది. ఓకే. ఏంటి మరి మ్యారేజ్ ఇంకా అదేం అనుకోలేదు సార్. సో ఫ్యామిలీ వాళ్ళు పెడతారు ఆబ్వియస్లీ, అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది కాబట్టి సో అది ఉంటుంది, కానీ ఇంకా ఇప్పుడేం అనుకోలేదు. సో ఫస్ట్ కెరియర్ మీద హీరోగా నిరూపించుకోవాలి, హీరో మీద మన కాళ్ళ మీద మనం నిలదొక్కుని సో తర్వాత ఆలోచిద్దామని. ఏంటి రీసెంట్ టైమ్స్లో సినిమాలు ఏమైనా చూసారా? రీసెంట్ అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకేం చూడలేదు. బిగ్ బాస్ నుంచి రాకముందు కల్కి అండ్ కొన్ని ఫిల్మ్స్ చూడడం జరిగింది. ఇవాళ రేపు మొత్తం అసలు ఓటీటీ కూడా డామినేట్ చేస్తుంది కదా. ఓటీటీ డామినేట్, అందుకే అంటే ఏదో ఒక సెక్టర్లో ఇప్పుడు ఈవెన్ నాకు ఓటీటీ ఫిల్మ్స్ అని మంచి వెబ్ సిరీస్ కానీ కూడా చేయడం ఇంట్రెస్ట్ ఉంది. సో ఏదైనా ఒక సెక్టర్లో మనము ఫుల్ఫిల్ అయ్యి మనకంటూ ఒక అంటే ఇక్కడ మోర్ దెన్ ఇక్కడ హీరో మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే టాలెంట్, లుక్స్, వీటికంటే మార్కెట్ అన్నది ఇంపార్టెంట్. సో మనకంటూ ఒక మార్కెట్ క్రియేట్, ఇప్పుడు ఫేమ్ అండ్ రీచ్ ఎలాగో వచ్చింది, సో మార్కెట్ అంటూ ఒకటి క్రియేట్ చేసుకోగలిగితే సో ఎక్కువ ఇప్పుడు డబ్బాష అన్నది లేదు నాకు. సో ఫస్ట్ మనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసి ప్రొడ్యూసర్ సేఫ్రా వీటితో సినిమా చేస్తే అన్న స్టేజ్కి ఎదగగలిగితే ఒక చిన్న సినిమా స్థాయి అయినా కూడా సో ఒక లిమిటెడ్ బడ్జెట్లో అంటే జస్ట్ 1.5-2 కోట్ల లోపల ఒక హీరో ఉన్నాడు రా అంటే గో టు హీరో అని అనిపించుకోవాలి. దాని తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ ముందుకు ఎదుగుతూ ముందుకు వెళ్ళాలన్నది నా టార్గెట్. ఓకే. సో గోల్ కూడా అదేనా? అంతే. అదే 1 by 1 అంటే ఫస్ట్ 1.5-2 కోట్లు 5 కోట్ల స్టెప్ బై స్టెప్ అంటే ముందు ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి నా ఉద్దేశంలో ఎప్పుడైనా. సో నేను ఫస్ట్ సినిమా నుంచి నేర్చుకున్న పాఠం అదే. సో నేను సేఫ్ అయినా కాకుండా నా ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలన్నదే నా ఫిలాసఫీ. ఓకే. సోలో బాయ్ అనే సినిమా ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తావు? సో సోలో బాయ్ అన్న ఫిలిం ఎందుకు చూడాలి అంటే లైక్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ కనెక్ట్ అయ్యే ఒక సబ్జెక్ట్. అండ్ చాలా ఇప్పుడు సినిమాకి స్టోరీ ఎంత ఇంపార్టెంటో మేకింగ్ వాల్యూస్ అన్నది అంత ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న టెక్నాలజీకి. సో వెరీ వెల్ మేడ్ ఫిలిం అండ్ చాలా తక్కువ బడ్జెట్లో చాలా రూటెడ్ సబ్జెక్ట్ తీసుకొని అండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పుడు మూవీని ఎలివేట్ చేయాలంటే లైక్ ఒక 50-60% ఇప్పుడు మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ మ్యూజిక్ మీదనే వచ్చేసింది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండింగ్తోని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్తోని. సో మీరు ఒక ప్రేమం అట్లాంటి ఫిలిం చూసిన మంచి ఫీల్ వస్తుంది అనమాట ఈ సినిమా చూసినప్పుడు. సో అట్లాంటి ఫిలిం లవర్స్కి, మంచి కల్ట్ ఫిలిం లవర్స్కి, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేసే ఫిలిం లవర్స్కి డెఫినెట్లీ నచ్చుతుంది.
అండ్ చాలా తక్కువ బడ్జెట్లో తీసినాం కాబట్టి సో ఫిలిం ఈజీగా సేవ్ కూడా అయిపోతుంది అన్న నమ్మకం ఉంది. ఈ ఫిలిం టచ్ చేసిన ఎవరికైనా లాభం వస్తుంది అని చెప్పేసి నేను దృఢంగా నమ్ముతున్నా. నమ్ముతున్నావు, అష్యూరెన్స్ ఇస్తావా? నమ్ముతున్నా. అదే అష్యూరెన్స్ అంటే మనం దేనికి ఈ ఫీల్డ్ అసలు అష్యూరెన్స్ అన్నది మనం ఇయ్యలేము ఎక్కడ, కానీ నమ్మకం ఉంది. అందుకే నేను అంత ట్రావెల్ అయిన సినిమాతోని ప్రతి చోట అంత ప్రమోట్ చేస్తున్నా, ఇక్కడ ఏం ఆశించకుండా. అండ్ చాలా ఫ్రీ ప్రమోషన్ జరిగింది. నేను బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల చాలా మందికి తెలిసింది సినిమా ఓకే సోలో బాయ్ అన్నది. సో గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సోలో బాయ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఇప్పుడు ఆల్రెడీ మంచి ప్రమోషన్ వచ్చింది బిగ్ బాస్ ద్వారా. ఆ సినిమా కూడా సోలో బాయ్ అనగానే గౌతమ్ కృష్ణ అనే ఒక ఐడెంటిటీ అయితే వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా నీ కాన్ఫిడెన్స్ తగ్గట్టు సినిమా మంచి హిట్ అవ్వాలి, నువ్వు కోరుకున్నట్టుగా స్టెప్ బై స్టెప్ ఎదిగి ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. చూశారు కదా గౌతమ్ కృష్ణతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.